హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మంచి బ్యాక్ నెక్ డిజైన్ అనేది కటింగు స్టిచ్చింగు రెండు ఉన్నాయి. సింపుల్ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వారికైనా ఈజీగా అర్థమయ్యేలాగా నేనైతే కట్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన లైక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ లైక్ ఎవరు చేస్తారో నేనైతే కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, మనం ఈ విధంగా క్రాస్ పీస్ అనేది తీసేసుకోండి. ఎల్ స్కేల్ ఉంటే మనకి కరెక్ట్గా లైన్ వస్తుంది. అలాగే ఒక పావించికి పైకి మార్కింగ్ ఇవ్వండి, అంటే నడుము పట్టి జాయింట్ కోసము. చూడండి, 4 మడతల మీద ఈ విధంగా పెట్టేసుకొని అసలుకి ఒక మార్కింగ్, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్. చూడండి, వీపు పొడవు కింద ఖర్చుకు వదిలేసుకొని షోల్డర్కి అసలు ఖర్చు కోసం పైకి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి, మనం రెగ్యులర్గా ఏ విధంగా మార్కింగ్ ఇస్తామో సేమ్ అదే విధంగా అయింది. మనం నార్మల్ బ్లౌజ్కి అయితే మనం చంక డౌన్ అనేది ఈ విధంగా తీసుకుంటాం కదా. చూడండి, నేనైతే నార్మల్గానే పెట్టి చూపిస్తున్నాను. అసలు ఖర్చుకి ఈ విధంగా తీసుకుంటాం కదా. ఇది మనకైతే హై నెక్ బ్లౌజ్ అనమాట. హై నెక్ బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి, టేప్తో కొలుచుకోండి. హై నెక్ బ్లౌజ్కి నెక్ వెడల్పు వచ్చేసి, అంటే ఇది 30 సైజే కాబట్టి 3.5కి మార్కింగ్ అనేది తీసుకోవాలి, అంటే మనకి నెక్ కోసం. అలాగే షోల్డర్కి ఎంత తీసుకోవాలి? 3 ఇంచులు అనేది తీసుకోవాలి. నెక్ ఎంత పొడవు వచ్చింది? 6.5 అయితే వచ్చింది కదా, అదే 6.5 అనేది చంక డౌన్ కోసం ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. బోట్ నెక్కి అయితేనేనండి, లేకపోతే మనం నార్మల్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు చంక డౌన్ తీసుకుంటే చంక దగ్గర పట్టినట్టు ముడత అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చంక డౌన్ కోసం 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా స్కేల్ తీసుకొని రౌండ్గా ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. సింపుల్ మెథడ్ అండి. మీకు బోట్ నెక్ అయినా సరే ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు. చూడండి, నెక్ వచ్చేసి 3.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. ఇద్దండి, ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకోండి. మరీ రౌండ్ తీసుకోకూడదండి, బోట్ నెక్ కదా, నేను చూపించిన విధంగా తీసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా టేప్ను సగానికి అయితే మడుచుకోవాలి. పొడవు వచ్చేసి 4.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు మొత్తం 1 ఇంచ్ అనేది డాట్ వెడల్పు అనేది వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మనకి చెస్ట్, ఇప్పుడు నేను నార్మల్గా నడుము లూజ్ని బట్టి తీసుకున్నాను కదా. చూడండి, చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకొని సగానికైతే మడిచేసుకోండి. నాకైతే ఎంత వచ్చింది? 8.5 వచ్చింది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వచ్చేసింది కదా మనకి చెస్ట్ లూజ్ అనేది. మీకు కటింగ్లో ఎలాంటి డౌట్ అనేది అస్సలు లేదండి. నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఫాలో అవుతూ ఉండండి. టైలరింగ్లో మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. ఇది నాది హామీ, నాది గ్యారంటీ అనమాట. ఓకేనా? ఈ విధంగా మన బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. నెక్ అనేది కట్ చేసుకోకూడదు. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకొని పొడవు ఎంత ఉందో 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఒకటి కింది వైపుకి వస్తుంది, ఒకటి పై వైపుకి వస్తుంది, అంటే ఆపోజిట్లో రావాలి కాబట్టి. ఇలా సగానికైతే మడిచేసుకోండి. ఈ విధంగా మడిచిన తర్వాత చూడండి, ఇలా స్ట్రైట్గా ఉండేలాగా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మడత ఉంది కదా, ఆ మడత వైపు 1/2 ఇంచు ఉండేలాగా స్కేల్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేసి నీట్గా నేనైతే పెన్ను తీసుకున్నాను. స్ట్రైట్గా వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా చూడండి, మీకు మడత అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. మడత వైపు మాత్రమే తీసుకోండి. చూడండి, 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ స్కేల్ తోటి అయితే ఆ 1.5 మార్కింగ్ ఇచ్చాం కదా, ఇలా నీట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేలాగా. ఈ విధంగా తర్వాత చూడండి, ఇక్కడి నుంచి 1.5కి మార్కింగ్ ఇవ్వండి. 1.5కి గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ మార్కింగ్ ఇచ్చుకుంటూ పోవాలి. ఈ విధంగా నీట్గా 1.5కి కరెక్ట్గా వచ్చేలాగా మార్కింగ్ ఇచ్చేసేయాలి. చూడండి, ఇక్కడికైతే అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఆపోజిట్లో రావాలన్నమాట. చూడండి, 1.5కి సగానికి ఈ విధంగా మడిచేసి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఓకేనా? మనకి ఆపోజిట్లో అనేది రావాలన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి 1.5కి చూడండి, మధ్యలోకి ఫస్ట్ గీసాం కదా, ఆ మార్కింగ్ రెండిటికి మధ్యలోకి అయితే ఈ మార్కింగ్ అనేది రావాలన్నమాట. సేమ్ అదే విధంగా 1.5కి గ్యాప్లో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకుంటూ పోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా
ఇలా నీట్గా రావాలన్నమాట. మొత్తాన్ని సేమ్ అదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి మనకైతే జిగ్జాగ్ టైప్లో అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వేసుకున్నాం కదా, చూడండి మనకి మడత అనేది ఇలా ఉండేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటూ పోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి. కొంచెం ఏదైనా మోడల్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఐడియా అనేది వస్తే టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా మోడల్స్ అనేది కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇది చూడండి ఈ విధంగా నీట్గా మొత్తాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడైతే మధ్యలోకి అయితే ఓపెన్ చేసేసుకోండి. మడత వైపు ఎందుకు తీసుకోమని చెప్పా అంటే మనం ఇలా కట్ చేసేటప్పుడు రెండు పేపరు విడివిడిగా పోకుండా ఉండడం కోసం అయితే నేను మడత వైపు మార్కింగ్ ఇచ్చాను. మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ అంటే సేమ్ అదే క్లాత్ అనేది ఉండాలండి. చూడండి ఈ విధంగా మనకి ఒక సైడ్ అయితే మెరుస్తూ ఉంటుంది కదా, అటువైపు మాత్రమే మనం అంటించేసుకోవాలి క్లాత్కి. నేనైతే కొంచెం అక్కడక్కడ గ్లూ అనేది వేసేసి ఈ విధంగా పెట్టేసుకుంటే అంటుకుపోతుందండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి డిజైన్ చూడండి ఈ విధంగా రావాలన్నమాట. నేను నెట్టెడ్ క్లాత్ వేస్తాను కాబట్టి నెట్టే కాకపోయినా శారీలో ఉన్న ఆపోజిట్ కలర్ అయినా వేసుకోవచ్చండి. నా కస్టమర్ అయితే నెట్ క్లాత్ అనేది తెచ్చుకున్నారు కాబట్టి నేను మధ్యలో నెట్ అనేది వేస్తాను. చూడండి ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చేసింది కదా. ఫస్ట్ వచ్చేసి చూడండి ఒక సైడ్ మనం పావించు మందంలో కట్ చేసేసుకున్నాం కదా, లైనింగ్ వచ్చేసి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ మధ్యలో వాయిస్ అనేది కొంచెం బ్లర్ అవుతుందన్నమాట. అంటే మొత్తం ఒకేసారి చెప్పాలంటే ఎవరికైనా కూడా కష్టంగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఏదైనా మిస్ అయిన కాడ సారీ అండి. ఇదండి ఇలా నీట్గా మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ అనేది ఆల్రెడీ మనకు కనిపించేలాగా గీసుకోండి. అంటే నెక్ పైన నెక్ కనిపిస్తుంది కదా, మనకు కనిపించేలాగా గీసుకున్నాం అనుకోండి, మనం ఈ క్లాతులు పెట్టుకొని డిజైన్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది అయితే ఆపోజిట్లో రావాలి. రెండోది పెట్టాను చూడండి, రెండో క్యాన్వాసు అది ఆపోజిట్లో రావాలి. మీకు కనిపిస్తుంది కదా డిజైన్ వచ్చేసి లైనింగ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది కదా, ఆ విధంగా అయితే మనకి రావాలన్నమాట డిజైను. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్ట్రైట్గా పెట్టేసుకొని చిన్న కుట్టు మీద పెట్టేసుకోండి. మనం ఎప్పుడు కూడా చిన్న కుట్టు మీద పెట్టేసామనుకోండి మిషన్ అనేది మనకి ఆపరేట్లో ఉంటుంది. ఈ విధంగా నీట్గా సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని ఈ విధంగా తిప్పేసామనుకోండి నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి మనం ఎప్పుడైతే క్లాత్ని తిప్పుకుంటామో అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. మొత్తాన్ని సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదండి ఈ విధంగా చేసాం కదా, ఎక్స్ట్రా ఉంది చూడండి దాన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పార్ట్ అనేది కుట్టేస్తాం, ఒక క్యాన్వాస్ అనేది కుట్టేసాం కదా, మనకి దీని మీదకి రావాలి కాబట్టి ఈ లైనింగ్ ఉన్నదనుకోండి మనకి ఫినిషింగ్ అనేది రాదనమాట. దీన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక క్యాన్వాస్ దీనికైతే ఆపోజిట్లో ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఆపోజిట్ కలర్ వేసుకున్నా సరే వెనకాల చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ మోడల్ వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఉందా లేదా, మనకి డిజైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ విధంగా పెట్టేసుకొని చూసుకొని పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. ఇందాక ఏ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా నీట్గా మనం చిన్న కుట్టు మీద పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇవి రివర్స్ చేస్తాం కాబట్టి. పెద్ద కుట్టు పెట్టామనుకోండి, మనం నార్మల్ కుట్టు పెట్టామనుకోండి రివర్స్ చేసినప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడివిడిగా పోతాయి ఒక్కొక్కసారి. మనం ఎప్పుడైతే చిన్న కుట్టు మీద పెట్టుకుంటామో మనకి కుట్టు దగ్గర పడుతుంది కాబట్టి మనం ఇలా ఓపెన్ చేసినా కూడా మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి కొంచెం నిదానంగానే కట్ చేసుకోవాలండి.
నేనైతే స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నిదానంగా చేసుకోవాలి. ఈ వర్క్ అయితే చాలా నిదానంగా చేయాలి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నాం కదా. ఇది కూడా దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ మోడల్ వచ్చేసి మీరు కూడా సేమ్ ఇదే విధంగా సింపుల్ మెథడ్లో నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఎప్పుడు నార్మల్ బ్లౌజులు కాకుండా టైలరింగ్లో ప్రతి ఒక్క మోడల్ స్టిచ్చింగ్ చేస్తేనే మనం టైలరింగ్లో సక్సెస్ అవుతాము, రూపాయి అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం పిన్నుతో లోపలికి క్లాత్ అనేది ఉండిపోతుంది కదా, ఆ లోపల ఉన్న క్లాత్ ఈ విధంగా నీడిల్ సహాయంతో ఈ విధంగా నీట్గా పైకి తీసేసుకోవాలి. మొత్తాన్ని తీసేసుకోండి. ఈ విధంగా చూడండి మనకైతే ఇట్లా వచ్చేసింది. సేమ్ రెండో దాన్ని కూడా అదే విధంగా మనం తీసేసుకోవాలి. నేనైతే ఐరన్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత నెట్టెడ్ క్లాత్ చూడండి, శారీలో ఉన్న క్లాత్ ఆపోజిట్ కలర్ అనేది తీసుకున్నారు. దీనికైతే లైనింగ్ అనేది వేయకూడదండి. ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని పైవైపున మనకి ఎంత వెడల్పుతో కావాలి డిజైన్ అనేది పెట్టి చూసుకోండి. మీకు పిక్ పంపించామంటారు కదా, అలాంటి పిక్స్ అనేది నాకు పిక్ పంపించారు కాబట్టి నేను దాంట్లో చూసుకొని ఎంత వెడల్పుతో ఉందా పిక్లో అనేది చూసుకొని ఈ విధంగా నీట్గా పిన్నులు అనేది పెట్టేసుకున్నాను. చూడండి ఇలా ఆపోజిట్ అనేది రావాలన్నమాట. దీనికి మీకు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే చెప్పాను కదా, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి లాస్ట్కి కుట్టుబడేటట్టు రావాలి. మనకి స్కాలఫ్ డిజైన్ అనేది ఉంది చూసారా, దానికి లాస్ట్ ఎడ్జ్లో కుట్టుబడాలన్నమాట. అప్పుడే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తాన్ని సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఎడ్జ్లో కుట్టు రావాలండి. కొంచెం ఎడ్జ్లో కుట్టేయకపోతే మధ్యలో వేసారనుకోండి కొంచెం లేసినట్టు ఉంటుంది. వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కదా, కరెక్ట్గా రావాలి. ఎక్కడ కూడా కుట్టు కూడా మిస్ అవ్వకూడదు. ఇదండి ఇక్కడికైతే అయిపోయింది. ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా నెట్ ఉంది కదా, నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే ప్రతి ఒక్క మోడల్కు చూడంగానే స్టిచ్చింగ్ చేయగలుగుతానండి. చేసే అంత తెలివితేటలు అయితే ఉన్నాయి. కానీ అందరిలాగా యూట్యూబ్లో ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే నాకు అంతగా రావట్లేదండి. ఏదైనా అంటారు కదా పెద్దలు, పనైనా ఉండాలి మాటలైనా ఉండాలి అని. నాకైతే మాటలైతే లేవు ఫ్రెండ్స్, పని అయితే ఉంది. పని అయితే ఎంతైనా చేయగలుగుతాను, కానీ మాటలైతే మాట్లాడలేను కరెక్ట్గా. అంటే సామెతలు అలాంటివి ఉంటాయి కదా, దేనికి దానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు కొంతమంది. నేను చూస్తున్నాను పనేమో తక్కువే, టైలరింగ్ పనేమో వాళ్ళు మాటలతోనే గెలిచేస్తున్నారు అన్నమాట. అలాంటి మాటలు అయితే నాకు అసలు మైమరిపించే మాటలు అయితే రావండి. ఫస్ట్ నుంచి కూడా నేను మాట్లాడడం తక్కువేలండి, ఎందుకంటే నేనేందో నా పని ఏందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలా అలవాటు అయిపోయింది అనమాట. ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మీరందరూ పెట్టే కామెంట్స్ వల్ల కూడా నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యానని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఏదో అలా అయితే సాగిపోతుంది. చూడండి మొత్తానికైతే ఈ విధంగా అయిపోయింది కదా. నెక్ వచ్చేసి మనకి నెట్ అనేది ఉంటుంది, ఆ ఎక్స్ట్రా అనేది మనకి లోపల వైపు నెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. చూడండి నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఎలా ఉంది మోడల్ వచ్చేసి? నాకైతే చాలా ముద్దుగా ఉంది. మీకు నచ్చిందా లేదా ఫ్రెండ్స్? మీకు కూడా ఎందుకు నచ్చదు? ఇంత మంచి సింపుల్గా మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం రౌండ్ అనేది ఎలా కుట్టుకోవాలి బ్యాక్ నెక్కి చూడండి, రౌండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం టక్స్ అనేది ఇచ్చాం కదా, కనిపిస్తుందా నెక్ దగ్గర? ఆల్రెడీ టక్స్ ఇచ్చేసాం కాబట్టి మనం ఎంత తీసుకున్నాము, నెక్ వెడల్పు వచ్చేసి 3.5, నెక్ పొడవు ఎంత 3.5. ఇవి కొలుచుకొని ఈ విధంగా క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకొని చూడండి మనకి టక్స్ కనిపిస్తున్నది కదా, ఈ టక్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకోండి. ఇప్పుడు క్యాన్వాస్ చూడండి, క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి.
ఇలా కుట్టిన తర్వాత ఒక పావించి మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసామనుకోండి రౌండ్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఈ పిన్నులు తీసేసుకొని ఇప్పుడు రివర్స్ చేసేసుకోవడమే. చూడండి మనం క్యాన్వాస్ వేయటం వల్ల ఎంత థిక్గా ఉందో నెక్ వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా మొత్తాన్ని అయితే కుట్టుకోవాలి. చూడండి నెక్ వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వెనకాలైతే ఇంకా హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక సైడ్ అయితే మనకి డాట్ అనేది రాదండి, ఒక సైడ్ మాత్రం డాట్ ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం మెడపట్టి నడుం పట్టి అనేది వేసుకోవాలి కదా. ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఒక పక్క అయితే మనం నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి పైవైపున ఒక పావించు ఖర్చు మందం మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రావాలి. తర్వాత మిగతాదంతా సేమ్ టు సేమ్ అండి. మనం నార్మల్ బ్లౌజులకి ఎలా అయితే మనం నడుం పట్టి వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసేసుకోండి. నేనైతే లూజ్ కుట్ అనేది వేస్తాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒక సైడ్ మనకి డాట్ రాదు, ఇంకో సైడ్ అయితే వేసుకుందాం. చూడండి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక మంచి మోడల్తో మళ్ళీ వస్తాను.